హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్యమా ట్రక్ అండ్ లక్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఇప్పుడు ఏంటంటే ఒకటి చిన్నది షిఫ్టింగ్ అయితే వచ్చింది మన హౌసింగ్ బోర్డ్ నుంచి. హౌసింగ్ బోర్డ్ అనమాట, అయితే మన కాలనీలోనే తెలిసిన వాళ్ళది అనమాట. ఇప్పుడు హౌస్ షిఫ్టింగ్ అయితే చేయబోతున్నా. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే 1000 మందికి దగ్గరలో, జస్ట్ ఒక 20 మంది తక్కువ ఉన్నారు 1000 సబ్స్క్రైబర్లకు. కొంచెం 1000 మంది సబ్స్క్రైబర్లు త్వరగా అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఇప్పటిదాకా ఎట్లయితే సపోర్ట్ చేసిరో అట్లనే సపోర్ట్ చేయండి. ఎప్పుడు సపోర్ట్ మీ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి లోకల్ అనమాట, పక్కనే అనమాట. ఇక్కడ మనం ఇక్కడనే లోకల్ పక్కకు 1 కిలోమీటర్ అనమాట హౌస్ షిఫ్టింగ్. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే దింపుతారు అనమాట. ఇది మీటర్లు ఇంటి సామాన్ అనమాట. ఇది వాళ్ళే చేసుకుంటారు. ఇది ప్యాకర్స్ వాళ్ళు అయితే ఏం లేదు, వాళ్ళే చేసుకుంటారు. ఇంటి సామాన్లు వాళ్ళే అనమాట. ఇంటి ఓనర్స్ వాళ్ళే, దించుకునేది కూడా వాళ్ళే సెట్ చేసుకుంటారు. ఇది ప్యాకర్స్ వాళ్ళు కాదు. ప్యాకర్స్ వాళ్ళు అయితేనేమో వేరే ఉంటుంది, ప్యాకింగ్ చూసి నీట్గా అంతా. ఇది ప్యాకర్స్ వాళ్ళది కాదు కాబట్టి వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి మనకు బండి మాత్రమే మాట్లాడేది, బండి కిరాయి మాట్లాడేది. లోకల్ ట్రిప్ అనమాట, చిన్న కిరాయి. కరెక్ట్గా లోడింగ్ స్టార్ట్ చేసినాము లేదో వానదేవుడు అయితే కురిపిస్తూనే ఉండు. చినుకులు పడుతున్నాయి, చిన్నగా చినుకులు పడుతున్నాయి, ముసురు పడుతుంది అనమాట. దేవుడా, ఈ వర్షం కొంచెం లోడింగ్ అయిపోయి అన్లోడింగ్ అయ్యే వరకు వర్షం రావద్దని అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే లోడింగ్ ఆపేస్తారు వీళ్ళు. లేదంటే కవర్ కప్పితే లోడింగ్ చేసుకోవచ్చు, కానీ ఎంతైనా ఇబ్బంది వర్షం వల్ల. సరే కదా, వర్షం అయితే రానే వచ్చింది, కవర్ కప్పేసిన. పాపం వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఉన్నారు, బాగానే మంది ఉన్నారు, బాగానే వస్తారు, కానీ వర్షం వచ్చింది కదా, ఇక కవర్ అయితే కప్పేసిన. దాని మూటలు అయితే రెడీగా ఉన్నాయి. అన్నీ ప్యాకింగ్ అయితే వాళ్ళే చేసుకున్నమాట. ఇంటి సామాన్లు వాళ్ళు ప్యాకింగ్ చేసుకోవడం వల్ల కొంచెం తొందరగా అవుతుంది. ముందే ప్లాన్ ఉంటారు కదా హౌస్ షిఫ్టింగ్ అంటే. చూస్తారు కదా, అన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, పెద్ద ఐటమ్స్ అయితే ఏం లేవు. ఒక మంచం ఒకటి, ఫ్రిడ్జ్ ఒకటి, పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి, అయితే ఏం లేదంట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వర్షాకాలము ఎంత ఇబ్బంది అనేది, చాలా ఇబ్బంది లోడింగ్ అన్లోడింగ్ విషయంలో అయితే. కొన్ని చోట్ల వర్షం వస్తే అసలు లోడింగ్ కూడా పెట్టరు. వీళ్ళకు పెద్ద ఐటమ్స్ ఏం లేవు, అన్నీ చిన్న చిన్న ఐటమ్సే ఉన్నాయి. అన్ని చిల్లర ఐటమ్సే ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఆ స్కూటీ ఉంది కదా, అక్కడ రైట్ తీసుకోవాలన్నమాట. అక్కడ రైట్ తీసుకొని మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి లెఫ్ట్ తీసుకొని రైట్ సైడ్ గాలి అనమాట. మనం ఇల్లు అయితే అక్కడ కాల్ చేయాలి. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. మొత్తం లోడ్ అయితే వేసేసుకున్నాము. వెనకాల 2 కూర్చున్నారు. ఇక వాళ్ళు ముందు బైక్ మీద పోతే మనం వెనకాల పోతాం మెల్లగా. ఎందుకంటే తాడు కట్టలేదు, ఏది కట్టలేదు, జస్ట్ కార్ అయితే కట్ పెట్టేసి. ఎందుకంటే వర్షం వస్తే తరుస్తాయి కదా. ఇక ఇప్పుడైతే మెల్లగా పోదాం. ఇక అన్న అయితే ముందు పోతుండ్రు, వీళ్ళైతే బైక్ మీద ముందు పోతున్నారు, మనం వెనకాల పోదాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఈ ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ నుంచి లెఫ్ట్, రైట్, ఓకే, లెఫ్ట్. వచ్చేసినామా. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్. ఇక్కడ రైట్ సైడ్ కమాన్ ఉంటుంది. ఇందులోకి అన్నమాట. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్.
వేప కొమ్మ కిందికి ఉంది, కొమ్మలన్నీ కిందికి ఉన్నాయి ఇక్కడ. ఇక ఇది టెంపుల్, ఇది టెంపుల్ సాయిబాబా టెంపుల్. ఇది చూస్తారు కదా, ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్. ఇక్కడ రైట్కి పోవాలన్నమాట. ఇదే గల్లీ, ఇదే గల్లీ డెడ్ ఎండ్కి పోవాలి. మొత్తం డెడ్ ఎండ్ పోవాలంటే బండి రివర్సే పోవాలి ఈ గల్లీలో. రానేనా ఏ టీవీ పక్కడే రాని రానే 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 అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. అన్లోడ్ అయితే చేస్తారు వాళ్ళు కిందనే, కింద కాబట్టి తొందరగా అయితే అయిపోతుంది. చూసిరు కదా ఈ చిన్న వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఇది నా రిక్వెస్ట్. మీ సపోర్ట్తో ఇంకా నేను ముందుకు వెళ్ళాలి. ఎప్పటికీ మీ సపోర్ట్ ఇట్లానే ఉంటుందని చెప్పేసి అయితే కోరుకుంటున్నా. ఓకేనా? మరి మీరేమేమి పనులు చేస్తారో కామెంట్ అయితే చేయండి. మా సైడ్ అయితే అన్నీ హౌస్ షిఫ్టింగ్లే ఉంటాయి, ఎక్కువ శాతం అయితే హౌస్ షిఫ్టింగ్లు ఉంటాయి. ఇక నాకు కంపెనీ కిరాయిలు అంటావా నెలకు 2-3 కంపెనీ కిరాయిలు వస్తాయి. ఎక్కువ శాతం అయితే ఈ హౌస్ షిఫ్టింగ్లు అయితే రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట ఈ సిటీలో. హౌస్ షిఫ్టింగ్లు ప్లస్ ఈ కంపెనీ మీటర్లు మీకు తెలుసు కదా, హ్యాచరీస్ అని వాటర్ ట్రీట్మెంట్ అది ఉంది కదా, ఈటీపీ ప్లాంట్ సంబంధించిన మీటర్లు. ఆ కంపెనీ కిరాయిలు ఏమో అప్పుడు వస్తుంటాయి అనమాట. ఈ మధ్యలో వచ్చేటివన్నీ అడ్డమీదికి వచ్చే కిరాయిలు అనమాట. ఈ వీడియో వల్ల అయితే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఒక ప్యాకర్స్ని మాట్లాడితే ఎంత ఖర్చు వస్తుంది, మామూలుగా మనమే హౌస్ షిఫ్టింగ్ చేసుకుంటే ఎంత ఖర్చు ఉంటుంది అనేది మీకు తెలిసిపోతుంది. ఎట్లా అంటే ప్యాకింగ్ వాళ్ళు అంటే ప్యాకింగ్ మీటర్లు రేట్ వేస్తారు, వాళ్ళ కూలీ రేట్ వేస్తారు, అమాలీల రేట్ వేస్తారు, ఖర్చు మోపడవుతుంది. అదే మనం వాళ్ళ సొంతంగా చేసుకోవాలనుకోండి, ఒక 2 లేబర్ మాట్లాడుకొని మనమే హౌస్ షిఫ్టింగ్ చేసుకుంటే కనుక 2 లేబర్లకు మామూలుగా ఒక 1000 రూపాయలు 1600 అవుతాయి. బండికి ఒక 800 లోకల్ ట్రిప్ కాబట్టి పక్కనే కాబట్టి ఒక 800 1000 రూపాయలలో అయిపోతుంది. అట్లా 2500 అయిపోతుంది. అదే ప్యాకర్స్ వాళ్ళు అయితే 5000 6000 అవుతుంది. అట్లా అన్నట్టు. ఈ చిన్న వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాము. అంతవరకు సెలవు. బాయ్. వర్షం స్టార్ట్ అయింది, మళ్ళీ పడుతూనే ఉంది వర్షం.